మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. హాయ్, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. తెలంగాణలో జనసేనాని జెండా పాతేనా? అంతం కానున్న అంతరిక్ష పరిశోధన కేంద్రం. ఈ టాపిక్స్ పై ఇవాల్టి స్పెషల్ ఫోకస్ లో చూద్దాం. తెలంగాణ అంటే పవన్ కు ఇష్టం. సేనాని అంటే ఇక్కడి ప్రజలకు అమితమైన అభిమానం. పవర్ స్టార్ గుండెల్లో తెలంగాణ ఉంటుంది. ఆ ప్రజల హృదయాల్లో పవన్ ఉంటారు. పవన్ది తెలంగాణ, ప్రజలది విడదీయలేని బంధం. అంతకు మించిన అనురాగం, ప్రేమ. పవన్ కళ్యాణ్ అన్న, పవర్ స్టార్ అన్న అభిమానులు ఎలా పిలుచుకున్నా అందరినీ గుండెల్లో పెట్టుకుని చూసుకునే పెద్ద మనసు ఆయన సొంతం. గతం ఎలా ఉన్నా ఇక నుంచి తెలంగాణలోనూ జనసేనను విస్తరించేందుకు రెడీ అవుతున్నారు పవన్ కళ్యాణ్. అక్కడా ఉంటా, ఇక్కడా ఉంటా అంటూ తెలంగాణలోనూ బీజేపీతో కలిసి పనిచేస్తారని ప్రకటించి హాట్ టాపిక్ అయ్యారు పవర్ స్టార్. తెలంగాణలో జనసేనాని జెండా పాతేనా? ఏపీలో లాగా ఇక్కడ కూడా పవన్ సెంట్రిక్ గా మారబోతున్నాడా? కొండగట్టు టూర్తో తెలంగాణపై ఫోకస్ పెట్టినట్లేనా? కొండగట్టు యాత్రలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఇవి. తెలంగాణ పొలిటికల్ పిక్చర్లో తన రోల్ ఎలా ఉండబోతుందో చెప్పకనే చెప్పేశారు జనసేనాని. తెలంగాణలో బీజేపీతో కలిసి పనిచేస్తామని ప్రకటించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పోటీ చేస్తామని పవన్ చెప్పినట్లు తెలుస్తోంది. జనసైనికులకి భారతీయ జనతా పార్టీకి కలిసి పనిచేసి ముందుకెళ్తారు. జై తెలంగాణ, జై హింద్. జనసైనికులకి భారతీయ జనతా పార్టీకి కలిసి పనిచేసి ముందుకెళ్తారు. జై తెలంగాణ, జై హింద్. పవన్ కళ్యాణ్ రెండక్షరాల ఈ పదం తెలుగు స్టేట్స్ లో ఓ వైబ్రేషన్. తానే ఒక సైన్యమై, అతడే ఒక ధైర్యమై కోట్లాది మంది అభిమానం సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ నైజాం గడ్డ మీద జనసేన జెండా పాతేందుకు రెడీ అవుతున్నారు. ఎప్పటి నుంచో తెలంగాణతో విడదీయలేని అనుబంధం కలిగి ఉన్న పవన్ ఇక్కడి ప్రజలంటే తెగ ఇష్టపడతారు. తెలంగాణ ప్రజల పోరాట పటిమ అంటే ఆయనకు ఎంతో ఇష్టం. ఇక్కడి యువకుల తిరుగుబాటు పవన్లో స్ఫూర్తిని నింపుతుంది. ఇది ఎవరో చెప్పిన మాట కాదు. పవన్ కళ్యాణే ఏపీలో జనసేన సభల్లో మాట్లాడిన మాటలివి. మెరికల్ లాంటి తెలంగాణ యువతను చూశాను, ఆడపడుచులు, రత్నాల లాంటి తెలంగాణ ఆడపడుచులను చూశాను, మెరికల్ లాంటి తెలంగాణ యువతను చూశాను. వీళ్ళు పోరాట పటిమన్న వాళ్ళు, వీళ్ళు వెనకాడరు, వీళ్ళు నా నేల అన్న భావన ఉన్నవాళ్ళు. తెలంగాణ ప్రజల మనసు చాలా స్వచ్ఛతతో ఉంటుందని, ఇక్కడి ప్రజల్లో తిరుగుబాటు తత్వం అంటే తనకు ఎంతో ఇష్టమని ఎన్నోసార్లు చెప్పారు పవన్. తెలంగాణ ప్రజల్లో ఉన్నట్లుగా ఏపీ ప్రజల్లో పోరాడే తత్వం ఉంటే ఆంధ్రప్రదేశ్ పాలకుల తీరు మారేదని చాలాసార్లు ఆవేదన వ్యక్తం చేశారు పవన్. తెలంగాణ లాంటి తిరుగుబాటు ధోరణి కనుక ఉండుంటే ఆంధ్రప్రదేశ్ ఎప్పుడో బాగుపడిపోయింది. రోడ్ల మీదకి వస్తారు అన్యాయం జరిగినప్పుడు. తెలంగాణ ప్రజలంటే ఎంతో ఇష్టపడే పవన్ ముందు నుంచి ఇక్కడి రాజకీయాలపై ఆసక్తిగా ఉన్నారు. ప్రజారాజ్యం ఏర్పాటు సమయంలోనూ కీలకంగా పనిచేశారు పవర్ స్టార్. చిరంజీవి తమ్ముడిగా కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్ తో పాటు తెలంగాణ జిల్లాలు చుట్టేశారు. అప్పుడు ప్రజారాజ్యానికి తెలంగాణలో 2 ఎమ్మెల్యే సీట్లొచ్చాయి. అందులో పవన్ రోల్ కీలకంగా ఉందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ప్రజారాజ్యం పార్టీలో క్రియాశీలకంగా తిరిగినప్పటి నుంచే తెలంగాణ మారుమూల గ్రామాల్లో ఉన్న సమస్యలు, ఇక్కడి ప్రజల మనస్తత్వం ఏంటో తెలుసుకున్నారు పవన్. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం తరువాత పొలిటికల్ గా సైలెంట్ అయిపోయారు పవన్. కొన్నాళ్లు తన సినిమాలు చేసుకుని 2014లో జనసేనానిగా మళ్లీ పూర్తిస్థాయి రాజకీయాల్లోకొచ్చారు. 2014లో టీడీపీకి మద్దతుగా, 2018, 2023లో కూటమికి మద్దతుగా తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు పవన్. కానీ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీతో కలిసి పొత్తులో కొనసాగారు పవన్. తెలంగాణలో 32 చోట్ల పోటీ చేస్తామని ప్రకటించిన జనసేనాని అలయన్స్ లో భాగంగా 8 అసెంబ్లీ సీట్లలో అభ్యర్థులను పోటీలో పెట్టారు. పోటీ చేసిన ఆ 8 మంది అభ్యర్థులు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. డిపాజిట్లు కూడా రాలేదు. కూకట్పల్లి, తాండూరు, కొత్తగూడెంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రచారం చేశారు. అయినా కనీసం పోటీలో నిలవలేకపోయారు జనసేన అభ్యర్థులు. కూకట్పల్లి, తాండూరు, కోదాడ, నాగర్ కర్నూల్, ఖమ్మం, కొత్తగూడెం, వైరా, అశ్వారావుపేట స్థానాల్లో పవన్ కళ్యాణ్ పార్టీ పోటీలో నిలబడింది. పలువురు బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా కూడా పవన్ క్యాంపెయిన్ చేశారు. జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ సుమారు 90 స్థానాల్లో డిపాజిట్లను రాబట్టుకోలేకపోయింది. ఎన్నికల్లో ఓట్లు, సీట్లు ఎలా ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫ్యాన్ బేస్ అంతా ఇంతా కాదు. అతడంటే ప్రాణాలు ఇచ్చేంత అభిమానం ఉన్న ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే జనం కోసమే నిలబడి 10 ఏళ్ల పాటు పోరాడారు పవన్ కళ్యాణ్. తెలంగాణలోని కొండగట్టుతో పవన్ కళ్యాణ్ కు ఆధ్యాత్మిక అనుబంధం ఉంది. కొండగట్టు అంజన్న స్వామిపై అమితమైన భక్తి, నమ్మకం ఉన్నాయి. గతంలో ఒకసారి తనకు ప్రాణగండం ఉందని తెలియగానే కొండగట్టు వచ్చి ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఆ తరువాత ఓ హైటెన్షన్ తీగ తెగి తనపై పడిందని పవనే గత కొండగట్టు టూర్లో గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తన వెంట ఉన్న వారందరికీ షాక్ కొట్టిందని, కాని తాను మాత్రం ప్రాణాలతో బయటపడ్డానని పవన్ చెప్పారు. అప్పుడు తనకు కొండగట్టు పునర్జన్మనిచ్చిందని భావించిన పవన్ ఏ ముఖ్య కార్యక్రమం మొదలుపెట్టినా కొండగట్టుకు వస్తారు. తన వారాహికి కొండగట్టులోనూ పూజలు చేయించారు. ఇప్పుడు వారాహి అమ్మవారి దీక్షలో ఉన్న పవన్ కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. ఓపికనే నీ ఆయుధమై, పట్టుదలే నీ పెట్టుబడైతే విజయం దానంతటా అదే వెతుక్కుంటూ వచ్చి నీ గడప తొక్కుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయంలో అక్షరాల అదే జరిగింది. ఇప్పుడు బీజేపీతో కలిసి అదే కసితో తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఏపీలో జగన్ను ఓడించిన జోష్లో తెలంగాణలో ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్కు చెక్ పెట్టేందుకు ఎత్తులు వేస్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నుంచే ఇక్కడ తన రాజకీయ సమరం మొదలు పెట్టబోతున్నారు పవర్ స్టార్. ఇంతకు పవన్ తెలంగాణ రాజకీయాల్లో ఏం రోల్ ప్లే చేయబోతున్నారు? బీజేపీతో కలిసి తెలంగాణలో పవన్ పవర్ పాలిటిక్స్. అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ కి చెక్ పెట్టేందుకు వ్యూహాలు. జగన్ను ఓడించిన జోష్లో పవన్ వేస్తున్న ఎత్తులేంటి? 10 ఏళ్ల పొలిటికల్ జర్నీ అట్టర్ ఫ్లాప్ షో అనే కామెంట్స్ హోరెత్తించారు ప్రత్యర్థులు. అయినా వెనక్కి తగ్గలేదు. మొక్కవోని దీక్షతో పొలిటికల్ సమరాన్ని కొనసాగించాడు. అంతే, విజయం సొంతమైంది. అది కూడా ఇలాంటి విజయం కాదు, 100కు 100% రిజల్ట్తో తెలుగు స్టేట్స్ లో కాటమరాయుడు రాజకీయ కాకరేపాడు. ఓటమి అనే అజ్ఞాతం వీడి గెలుపే తన అడ్డా అని నిరూపించుకున్నాడు. అందుకే రాజకీయంగా పవన్ ను ఇప్పటిదాకా చూసిన తీరు మారిపోయింది. జనం అతన్ని విశ్లేషించే విధానంలోనూ మార్పు వచ్చింది. ఏపీలో దక్కిన అప్రతిహత విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణలో పాగా వేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు పవన్. తెలంగాణ ప్రాంతం పొలిటికల్ అవేర్నెస్ ఉన్న భిన్న రాజకీయాలకు వేదిక. అలాంటి పొలిటికల్ గ్రౌండ్ లో పాలిటిక్స్ ప్లే చేసేందుకు రెడీ అవుతున్నారు పవన్. ఏపీ ఎన్నికల్లో దక్కిన విజయం అతనిలో ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఒక్కరోజుతో విజయం రాకపోయినా కష్టపడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టొచ్చనే ధీమా అతనిలో కనిపిస్తోంది. అందుకే నైజాం గడ్డపై నయా పాలిటిక్స్ చేసేందుకు రెడీ అవుతున్నారు పొలిటికల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఎన్ని కష్టాలు పడినా ఒక్కసారి విజయం నీదైతే అప్పటిదాకా నిన్ను తిట్టినవాడే పొగుడుతాడు. చీకొట్టి చీత్కరించినవాడే దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తాడు. అందుకే గెలుపు ఇచ్చిన నమ్మకం మరేదీ ఇవ్వదు. ఇప్పుడదే నమ్మకంతో తెలంగాణలో జనసేన జెండాను రెపరెపలాడించే ప్లాన్ చేస్తున్నారు పవర్ స్టార్. పగిలే కొద్దీ గ్లాస్ పదునెక్కినట్లు వరుస ఓటములే విజయానికి బాటలు వేస్తాయని గ్రహించిన పవన్ ఇప్పటికే తెలంగాణలో బీజేపీతో కలిసి నడుస్తున్న పవన్ సరికొత్త ప్లాన్ చేస్తున్నారు. గత 10 ఏళ్లుగా ఎన్డీఏలో కొనసాగుతోన్న పవన్ బీజేపీతో అత్యంత సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. ఎన్నికల్లోనూ కమలం పార్టీకి తన సహకారం అందించారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పాటులో కీ రోల్ ప్లే చేశాడు పవన్ కళ్యాణ్.
పవన్ వల్లే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఏర్పడిందని అన్డౌటెడ్ గా చెప్పొచ్చు. బీజేపీకి ఇష్టం లేకపోయినా పవన్ మాట విని కూటమిగా ఏర్పడేందుకు ముందుకొచ్చింది కమలం పార్టీ. అంతలా బీజేపీ పెద్దలతో పవన్ కు అనుబంధం ఉంది. అందుకే ఆయన బీజేపీతో కలిసి తెలంగాణలో పాలిటిక్స్ చేయాలనుకుంటున్నారు. తెలంగాణలో బీజేపీకి పట్టు పెరుగుతూ వస్తోంది. గత పార్లమెంటు ఎన్నికల్లో 4 సీట్లు గెలుచుకున్న కమలం పార్టీ ఈసారి ఏకంగా 8 లోక్సభ సీట్లతో ప్రభంజనం సృష్టించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణలో ఒక్కటంటే ఒక్క ఎమ్మెల్యే సీటు మాత్రమే వస్తే ఈసారి ఏకంగా 8 సీట్లు గెలుచుకుంది. 35 ఎమ్మెల్యే సీట్లలో ట్రయాంగిల్ ఫైట్ కు కారణమైంది కమలదళం. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం కూడా పెంచుకుంది. ఇలా చూస్తే తెలంగాణలో బీజేపీ బలపడుతోంది. అందులో తన బలం కూడా కలిస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏతర ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చనేది పవన్ ఆలోచన. పైగా అవసరమైతే టీడీపీ సహకారం కూడా తీసుకోవచ్చనేది సేనాని అభిప్రాయంగా చెబుతున్నారు పొలిటికల్ అనలిస్టులు. ఇన్నాళ్లు ఫెయిల్యూర్ పొలిటికల్ లీడర్ గా ప్రచారంలో ఉన్న అతను ఒక్కసారిగా అజ్ఞాతవాసి నుంచి గేమ్ చేంజర్ గా మారిపోయాడు. తెలంగాణ పొలిటికల్ పిక్చర్ లోనూ తనదైన ముద్ర వేసేందుకు ప్లాన్ చేస్తున్నారు పవన్. వాస్తవానికి తెలంగాణలో పవన్ కు ఉన్న ఫ్యాన్ బేస్ మరే హీరోకు లేదు. ఆయన ఓ టూర్ కు వస్తున్నారనే ఇన్ఫో ఉంటే చాలు లక్షలాది మంది యువత రోడ్డు మీదకు వస్తారు. అయితే అభిమానాన్ని ఓట్లుగా మలుచుకునేందుకు ఏపీలో పవన్ కు 10 ఏళ్ల సమయం పట్టింది. తెలంగాణలో పరిస్థితులు ఇంకా భిన్నం. ఇది ఉద్యమ నేపథ్యం ఉన్న రాష్ట్రం. లోకల్ సెంటిమెంట్ మరింత ఎక్కువ. అలాంటి తెలంగాణ రాష్ట్రంలో పవన్ చేసే పాలిటిక్స్ ఎలా ఉండబోతాయనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. బీజేపీతో అతను వేసే అడుగులు బీఆర్ఎస్ కాంగ్రెస్ ను దెబ్బతీస్తాయా, టీడీపీని కూడా కలుపుకుని వెళతారా అన్నది ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్ కు సంస్థాపూర్వకంగా బలం లేకపోయినా అధికారంలో వచ్చే పార్టీకి అదనంగా హీరో ఇమేజ్ ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. ఆ హీరో ఇమేజ్ ఆంధ్రాలో ఉపయోగపడింది. జనసేన పెట్టడానికి, తెలుగుదేశం అధికారానికి ఉపయోగపడింది. తెలంగాణ వచ్చేసరికి అదనంగా డైమెన్షన్ చేరే అవకాశం ఉంది, స్థానికత అనేటువంటి డైమెన్షన్. అటువంటప్పుడు అనుకున్నంత లాభం జరగకపోవచ్చు. ఏ పార్టీతో కలిసి నడిచినా, ఎన్ని పార్టీలు కూటమిగా ఏర్పడినా అతడే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఆయన ఉంటేనే నిలబడి కలబడగలమనే నమ్మకం. అది జాతీయ పార్టీ అయినా, ప్రాంతీయ పార్టీ అయినా అతని మద్దతు తప్పనిసరి. ఇంతకీ పవన్ కు ఎందుకంత ప్రాధాన్యత అంటే, నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడే వ్యక్తిగా, సౌత్ స్టేట్స్ లోనే రికార్డు స్థాయి ఫ్యాన్స్ ఉన్న సినీ స్టార్ గా, ఏదో సాధించాలనే తపన ఉన్న నాయకుడిగా పవన్ కు ఉన్న ట్రాక్ రికార్డే వేరు. అందుకే ఒక్క గెలుపుతో ఆయన మాటకు విలువ పెరిగింది. అన్నీ కలిసి వచ్చి ఏపీ ఎన్నికల కురుక్షేత్రంలో సత్తా చాటారు జనసేనాని. పొత్తులో భాగంగా 21 స్థానాల్లో బరిలోకి దిగి అన్ని చోట్ల గెలిచి 100% విక్టరీ సాధించిన పార్టీగా, నాయకుడిగా రికార్డ్ క్రియేట్ చేశారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు మిషన్ తెలంగాణకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో జనసేనకు లీడర్లు ఉన్నారు. అభిమానులే కార్యకర్తలుగా క్యాడర్ ఉంది. ఎన్నికల క్షేత్రంలోకి దిగాక ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఏపీ రిజల్ట్ తరువాత తెలంగాణ పాలిటిక్స్ పై పవన్ నజర్ పెట్టారనేది ఆఫ్ ది రికార్డ్ స్టోరీ. ఇప్పుడు కొండగట్టు టూర్ను కూడా రాజకీయంగా తనకు అనుకూలంగా మలుచుకునే స్టేట్మెంట్ ఇచ్చేశారు. మరి ముందు రాజకీయం ఎలా ఉండబోతుందో చూడాలి.